జై శ్రీరామ్. 2022 నుంచి 2025 ఆగస్టు వరకు మొత్తం 18 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయ్యాయి. ఇవన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ 2026 జూలై లోపల ఆయన రిజైన్ చేయటం కానివ్వండి, లేకపోతే మరణించడం కానీ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కన్యా రాశికి అధిపతి బుధుడు కన్యా రాశిలో హస్త 4 పాదాలు, చిత్త 3, 4 పాదాలు మరియు ఉత్తర 2, 3, 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో మీకు లగ్నంలో సూర్యుడు బుధుడు యోగిస్తున్నారు, 6వ స్థానంలో రాహు గారు యోగిస్తున్నారు, అలాగే మీకు దశమ స్థానంలో గురువు గారు యోగిస్తున్నారు. మొత్తం 4 గ్రహాలు యోగిస్తున్నాయి కన్యా రాశి వారికి. మిగతా గ్రహాలు వ్యతిరేకత ఫలితాలు ఉన్నాయి. నవధాన్యాలు బ్రాహ్మణుడికి దానం చేయండి, అలాగే నవగ్రహ టెంపుల్ కి వెళ్లి ప్రదక్షిణాలు చేయండి, మంచి ఫలితాలు అంటూ ఉంటాయి. బుధవారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి. ఆ రోజున కనుక స్టార్ట్ చేస్తే కనుక ధన నష్టం వచ్చే అవకాశం ఉన్నది. అలాగే సోమవారం రోజున మంచి రోజు, మీకు ఆ రోజున మంచిగా ఉంటది కాబట్టి మీరు మంచి ఫలితాలు ఇస్తారు. ఆ రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయండి, మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారు. కన్యా రాశి వారికి కెరియర్ పరంగా దశమ స్థానంలో గురువు గారు ఉన్నారు కాబట్టి కెరియర్ పరంగా ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. ఫ్యామిలీ పరంగా ధన పరంగా ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే కుటుంబ స్థానంలో కుజుడు ఉన్నాడు. కుజుడు వచ్చేసి స్వాతి నక్షత్రం మీద ఉన్నాడు. స్వాతి నక్షత్రం అనేది రాహు నక్షత్రం అనమాట. కుజుడికి అలాగే రాహుకి బద్ధ శత్రువులు అనమాట, ఇద్దరు బద్ధ శత్రువులు. దాని మూలంగా ఫ్యామిలీ పరంగా ధన పరంగా ఇబ్బందులు ఉంటాయి. మరియు ఇక్కడ లాభస్థానం చంద్రుడు ఈ వారాంతంలో నీచబడబోతున్నాడు. సో దీని పరంగా మనీ పరంగా చాలా ఇబ్బందులు ఉంటాయి. కన్యా రాశి వారికి కొంచెం జాగ్రత్త తీసుకోండి. కుటుంబ పరంగా కూడా కొంచెం ఇబ్బందులు ఉంటాయి. లవర్స్ కి అంత అనుకూలంగా లేదు, మీకు ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ పంచమాధిపతి అయిన శని ఇక్కడ మీకు 7వ స్థానంలో ఉండి సూర్యుడు శని బద్ధ శత్రువులు ఉండటం మూలంగా లవర్స్ కి ఇబ్బందికరంగా ఉంటది, శత్రువులు అధికంగా ఉంటుంది. ఎందుకంటే 6వ స్థానాధిపతి కూడా శని ఉన్నాడు కాబట్టి 7వ స్థానంలో ఉన్నాడు, సూర్యుడు దృష్టి ఉన్నది. సో దీని మూలంగా ఎనిమీస్ అనే వాళ్ళు చాలా ఎక్కువగా ఉంటారు. 2, 3 కన్నా ఇంకా ఎక్కువగా ఉంటారు. జాగ్రత్త తీసుకోండి. అలాగే మీకు మ్యారేజ్ పరంగా ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే 7వ శని భగవాన్ ఉన్నాడు, లగ్నంలో సూర్యుడు ఉన్నాడు. సూర్యుడు శని ఇద్దరు బద్ధ శత్రువులు. దీని వల్ల మ్యారేజ్ పరంగా కూడా ఎఫెక్ట్ అవుతుంది. కొంచెం జాగ్రత్త తీసుకోండి. అలాగే బిజినెస్ పరంగా పెట్టుబడి తగ్గించి పెట్టుకోండి, ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. మీరు ధనం అనేది అప్పు కింద తీసుకువచ్చి బిజినెస్ లో పెట్టుబడి పెట్టకండి. ఒకవేళ పెడితే కనుక నష్టాలు ఎక్కువగా ఉంటాయి. బిజినెస్ పరంగా అస్సలు యోగించడం లేదు ఈ వారం అనేది. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.